గుడ్ మార్నింగ్. ఇప్పుడే నిద్రలేస్తున్నాను. కళ్ళు తెరవగానే ఎదురుగా హై రోలర్ వీల్, స్పియర్ రెండు నాకు దర్శనమిస్తున్నాయి. హ్యారీ రీడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రతి నిమిషానికి ఒక ఫ్లైట్ టేకాఫ్ అవటం గమనిస్తున్నాను. లాస్ వేగస్ స్ట్రిప్కి స్వాగతం. ద స్ట్రిప్ అని పిలువబడే ఈ రోడ్ పొడవు 7 కిలోమీటర్లు. ప్రపంచం నలుమూలల నుంచి 2024లో 4,17,00,000 పర్యాటకులు లాస్ వేగస్కి వచ్చారంట. ఈ సిటీలో మనం ఎటువైపు వెళ్ళినా ఒక హిప్నాటిక్ స్టేట్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఒక సమ్మోహన శక్తి మనల్ని వశపరుచుకున్నట్లు ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎటు చూసినా కళ్ళు చెదిరిపోయే కట్టడాలు, నీలి ఆకాశం, అందమైన రోడ్లు, అందమైన సైడ్ వాక్స్, అంతకు మించి చల్లని వాతావరణం. ఈ సిటీలో క్లాసిక్ వేగస్ స్టైల్లో కొన్ని అద్భుతమైన రిసార్ట్స్ ఉంటే, మరికొన్ని సొగసైన ఆకారంతో, అందమైన రూపంతో మన మనసుల్ని దోచుకుంటాయి. ఈ సిటీలో లభించే వినోదాల వల్ల, నైట్ లైఫ్ వల్ల డబ్బుకి లేదా సంపదకి ప్రతిబింబం అయిన ఈ లగ్జరీ హోటల్స్, విలాసవంతమైన సౌకర్యాలు అన్నీ కలిసి ఈ సిటీకి ది ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అనే నిక్నేమ్ని లాస్ వేగస్ సంపాదించుకుంది. లాస్ వేగస్లో ఉన్న ప్రతి హోటల్కి ఒక విశిష్టత ఉంది. అంటే ఒక్కో హోటల్ ఒక ప్రత్యేకతని కలిగి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యారిస్ హోటల్ని చూడండి. ఇది ఫ్రెంచ్ దేశం థీమ్తో నిర్మాణమైంది. తర్వాత సీజర్స్ ప్యాలెస్. ఈ రిసార్ట్ థీమ్ పురాతన రోమన్ సామ్రాజ్యం. మరో అద్భుతమైన రిసార్ట్ ది వెనీషియన్. దీని థీమ్ వెనిస్, ఇటలీ. ఇలా ఈ సిటీలో ఉన్న ప్రతి హోటల్కి ఒక ప్రత్యేకత ఉంది. నా ముందు వెళ్తున్న ముద్దుగుమ్మలు ఫ్లెమింగో డ్రెస్లో కొయలు ఒలకబోస్తూ మా రిసార్ట్ ఫ్లెమింగోకి క్యాన్వసింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం లాస్ వేగస్లో చాలా పేరున్న బెలాషియో రిసార్ట్లోకి వెళ్తున్నాం. ఇందులో మొత్తం 3,933 గదులు ఉంటే అందులో 512 స్వీట్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నంతసేపు మనం మరో ప్లానెట్ మీద ఉన్నట్టుంటుంది. ఈ క్యాసినో సైజ్ 1,56,000 స్క్వేర్ ఫీట్. మనం పాతకాలంలో చాలా అందంగా నిర్మించిన రాజ్ దర్బార్ల గురించి వింటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. గేమింగ్లో బేసికల్గా టేబుల్ గేమ్స్ అని, స్లాట్ మెషిన్స్ అని ఉంటాయి. గేమింగ్లో మంచి నైపుణ్యం ఉన్నవాళ్ళేమో టేబుల్ గేమ్స్కి వెళ్తుంటారు. కేవలం మెషిన్ల మీదే తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వాళ్ళేమో మెషిన్ స్లాట్స్ని ఎన్నుకుంటారు. హాలీవుడ్ సినిమా ఓషన్స్ 11లో జరిగే దోపిడీ సీన్ ఈ క్యాసినోలోనే చిత్రీకరించారు. ఈ రిసార్ట్ ప్రత్యేకతల్లో సీలింగ్ పైన ఉన్న ఈ గ్లాస్ స్కల్ప్చర్. దీని రూపశిల్పి ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిస్ట్ డేల్ చియోలి. దీని పేరు ఇటాలియన్లో ఫియోరే డి కోమో, అంటే ఫ్లవర్స్ ఆఫ్ కోమో అని అర్థం. ఈ గ్లాస్ స్కల్ప్చర్ ప్రపంచంలోనే అతి పెద్దదిగా చెప్తారు. హౌస్ హోల్డ్ ఆఫ్ 3 ఫౌంటైన్. ఎంతో ముద్దొచ్చే చిన్నారులు పబ్లిక్లో కొంట పనులు చేస్తున్నారు.
మీకు గుర్తుంటే బ్రజిల్స్లో కూడా ఓ అబ్బాయి ఓ బేసిన్లోకి మూత్రం పోసే స్టాచ్యూ ఉంది. ఈ రెండింటికి సంబంధం ఉన్నట్టు చెప్తుంటారు. మన దేశంలో లాగే యుఎస్లో కూడా నీళ్లలోకి నాణ్యాలు వేసే అలవాటు ఉంది. ఇది కన్సర్వేటరీ అండ్ బొటానికల్ గార్డెన్, అంటే ఇదొక ఇండోర్ గార్డెన్ అన్నమాట. ఎంట్రన్స్ దగ్గర లైఫ్ సైజ్ టెడ్డీ బేర్, కళ్ళు చెదిరే డెకరేషన్. దీని వైశాల్యం 14,000 స్క్వేర్ ఫీట్. సంవత్సరంలో 5 సార్లు దీని థీమ్ని మారుస్తుంటారు. ఇది నవంబర్ చివరి వారం, అందుకని క్రిస్మస్ సీజన్కు తగ్గట్టుగా థీమ్ని ఎన్నుకున్నారు. థీమ్ పేరు శాంటాస్ వర్క్షాప్. క్రిస్మస్ పండుగకి ప్రతిరూపమైన రెయిన్డీర్స్ ఇంకా స్లే. ఎప్పుడైనా ఇంత పెద్ద డిస్ప్లే చూసారా? ఇంత హడావిడిలో మాకు ఈ అందమైన జర్మన్ స్పిట్స్ జాతికి చెందిన పొమెరేనియన్ డాగ్ కనపడింది. ఇది మన దేశానికి దగ్గరలో ఉన్న థాయిలాండ్ నుంచి వచ్చింది. నా మనవరాలికి కుక్కలంటే చాలా ఇష్టం. నా మనవరాలు బ్లాక్ టాప్లో ఉన్న పాప. బెలాజియో రిసార్ట్కే కాదు, యావత్తు లాస్ వేగస్కి పెట్టింది పేరు ఈ మ్యూజికల్ ఫౌంటైన్ షో. ఇది కృత్రిమ సరస్సు, అంటే మనిషి నిర్మించింది. సైజ్ 8.5 ఎకరాలు. రోజుకి 9 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ షోలు నిర్వహించడానికి. కానీ ఒక్క పైసా కూడా మన దగ్గర ఛార్జ్ చెయ్యరు. సంతోషంగా ఎన్ని షోలైనా ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బెలాజియోలో పనిచేసే ప్రతి ఒక్కరికి స్క్యూబా డైవింగ్ విద్య తెలుసు. వీరందరూ ఈ సరస్సుని శుభ్రంగా ఉంచడంలో, అందులో ఏవైనా పడిపోతే ఆ వస్తువుల్ని బయటికి తీయటంలో సహాయపడతారు. మీరు హాలీవుడ్ సినిమా ఓషన్స్ 11 చూసుంటే ఈ సరస్సుని సులువుగా గుర్తుపడతారు. అదండి ఈ ఎపిసోడ్. వచ్చే వారం మరో 2 లగ్జరీ హోటల్స్, సీజర్స్ ప్యాలెస్, ది వెనీషియన్ని సందర్శిద్దాం. మిస్ అవ్వకండి.